అమ్మ అమ్మ మీరు పక్కనే ఉంటారు. వీళ్ళకి పక్కన ఇల్లు. ఒక 10 అడుగులు దూరం మాత్రమే. మీరు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మాకొచ్చిన సమాచారం ఏంటంటే కొంచెం అరుస్తూ ఉంటారు అనేది అంటున్నారు. వాస్తవమేనా? నిజమేనా? కాదు, అది నిజం ఏం కాదు, కానీ మేము పోతూనే ఉంటే వస్తూనే ఉంటాం. మాట్లాడదామా అట్లా అక్క రా, చాయ్ తాగిపో కూడా అట్లా కూడా చెప్పినా నేను. సార్ సరే వస్తాను, ఎప్పుడు రాలే. అది పని చేసిన వాళ్ళతో వేరే ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతుందో అది అది మాకు తెలియదు. ఇట్లా వచ్చి కలిసిపోతాం, వెళ్ళిపోతాం ఇంటికి. ఇంకొక రోజు మాకు ఇక్కడ ఎలక్షన్ జరిగేది, మా కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉంటే ఆ రోజు వాళ్ళ బిడ్డ వచ్చింది. ఆమె ఆ రోజు ఫస్ట్ సారి చూసిన, ఆమెకు ఫస్ట్ టైం చూసిన. తర్వాత ఆమె మాతో అక్కడ దాకా కూడా వచ్చింది, నడుచుకుంటే వచ్చింది. వాళ్ళ మమ్మీ కూడా, ఈమె కూడా వచ్చింది మాతో అక్కడ దాకా వచ్చిన, మాట్లాడింది. ఇది నెల అవుతుంది, 1 వీక్ 1 మంత్ అవుతుంది, 1 మంత్ అవుతుంది ఈ మాటకి. అప్పుడు బాగానే ఉన్నారా? అంటే మీరు లాస్ట్ టైం చూసినప్పుడు పుష్పలత గారు అలాగే తన డాటర్ ఇద్దరు రిలేషన్ బాగానే ఉన్నారా? అంటే మాట్లాడుకోవడం హ్యాపీగా ఉన్నారా లేకపోతే? హ్యాపీగా ఉన్నారు. ఆమెనే చెప్తుంది నా బిడ్డ, ఈమె ఎవరు అంటే నా బిడ్డ బిడ్డ తర్వాత చెప్పిన, మీరు జాబ్ చేస్తుంది, మంచిగా జాబ్ చేస్తుంది, 2-3 లక్షల సంపాదన ఇస్తుంది. పిల్లలు ఎంతమంది అంటే ఒక బిడ్డ ఒక కొడుకు. ఏం చదువుతాను అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాను. పిల్లలు పెద్దవాళ్ళే అంటే పెద్దవాళ్ళేనా. ఫస్ట్ ఏమనుకున్నా ఈ ఇల్లు అమ్మేస్తాం అనుకున్నా. తర్వాత ఏమనేది కాదు, నేనే ఉంటా అంటే ఇక్కడ వచ్చి నేనే ఉంటా, వాళ్ళ బిడ్డ అట్లా చెప్పింది. ఈ ఇల్లు కూడా విజయశాంతి పేరు మీదనే ఉందమ్మా? చెప్పింది నా పేరు మీదనే ఉంది, నేనే వచ్చి ఇక్కడ ఉంటాను. చెప్పు కిరాయికి అమ్మం మేము. ఇంతకుముందు అట్లా చెప్పింది కదా 80 lakhs అట్లా అమ్ముతామని. తర్వాత మేము ఏమో అమ్మం, నేనే ఉంటా ఇక్కడ వచ్చి చెప్పింది. అంటే చిరంజీవి ఎలా ఉండేవాడమ్మా? తన చిరంజీవి ఎప్పుడు చూడలే నేను. వాళ్ళ మమ్మీకి చూసిన, ఆమెకు ఒక్కటే ఫస్ట్ సారి చూసిన, ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే ఆమె ఎప్పుడు పుష్పలత ఎప్పుడు బాగానే ఉండేదా? ఎందుకంటే కొంతమంది, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, కొంతమంది అంటున్నారు అనమాట, కొంచెం తన సీరియస్గా ఉంటుంది, గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఓపిక లేదు అంటూ. మిస్త్రీ మీద అట్లానే, మిస్త్రీలు మంచిగా పని చేయకపోతే కొంచెం అరుస్తుందిలే, మాకు కూడా విన్న వస్తుంది. కానీ మాతో మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా తను గట్టిగా అరవటం? విన్నా, కొంచెం విన్నా. అప్పుడు మిస్త్రీ మీదనే, ఎవరి మీద కాదు, మిస్త్రీ మీదనే. మీతో ఎప్పుడు అనిందమ్మా పుష్పలత? చాలా సరే చెప్పిండు. ఈ పక్క వాళ్ళు కూడా చెప్పింది, ఈమె కూడా చెప్పింది, ఇది 80 lakhs అమ్ముతాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పిండు, ఈయన ఎవరు అంటే నాకు అల్లడు చెప్పిండు. ఆయన కడితే మా అత్త చెప్పిండు, మాకు తెలియదు కదా. ఇదే ఆయన ఈ ఇల్లు ఆయన అతను చెప్పిండు. ఇది ఏదైతే స్థలం ఉందో మొత్తం ఇద్దరు కొనుక్కున్నారు, అత్త అల్లుడు. తర్వాత చెప్పింది మేనత్త కాదు, తెలిసిన వాళ్ళు, కానీ మేనత్త కాదు ఆమె. తర్వాత చెప్పింది మీ అత్త అయినా కాదు, వేరే వాళ్ళు, అత్త కాదు కానీ మేము అమ్ముతాను, మేము ఎవరైనా తీసుకుంటే చెప్పుండి 80 lakhs, ఇది 80 lakhs, ఇది 85 అమ్ముతాను అట్లా చెప్పింది. సరే మేము చెప్తాం అనుకున్నాం. సరే ఎవరైనా తీసుకుంటే మేము చెప్తాంలే అనుకున్నా, అంతే. కానీ అయితే మీకు ఎవరు విజయ్ రెడ్డి ఏం చెప్పారమ్మా? విజయ్ ఏం చెప్పింది అది తెలియదు నాకు. నేను ఆయనకు చూడలే ఇప్పటివరకు. అంటే వాళ్ళ కూతురు, అంటే కూతురు మీకు ఏం చెప్పింది? మీకు ఆ రోజు ఏం చెప్పలే, నేను జాబ్ చేస్తున్నా, మీ ఎంతమంది పిల్లలు చెప్పింది. మేము అమ్ముతలేను అంటే నేనే ఇక్కడ వచ్చి ఉంటా, ఇల్లు అయిపోయినాక నేనే ఇక్కడ వచ్చి ఉంటా చెప్పిపోయింది. వాళ్ళ అమ్మ పుష్పలత మీతో ఎప్పుడు చెప్పిందమ్మా ఇల్లు అమ్మేస్తాను అని? అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాయి, సంవత్సరం అయింది అప్పటి నుంచి. మేము అమ్మేస్తాం చెప్తుంది. ఇల్లు కట్టినాక ఎంతకు అమ్ముతారు అంటే 80 lakhs చెప్పుండే. ఎవరైనా అడిగితే 80 lakhs చెప్పుండే. కూతురు ఎప్పుడు చెప్పిందమ్మా ఇంట్లో నేనే ఉంటాను అని? 1 month అయింది. ఫస్ట్ సారి చూసిన ఆమెకు. మాకు ఇక్కడ ఎలక్షన్ ఉంటే కమ్యూనిటీ హాల్లో భోజనం ఉంటే అక్కడ మేము ముగ్గురు కలిసిపోయినాం, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అమ్మ, నేనే కలిసిపోయినాం మేము కమ్యూనిటీ హాల్ తాకు. అప్పుడు మాట్లాడుకుంటే పోతే నాకు జాబ్ ఉంది, మా బిడ్డకు జాబ్ ఉంది, ఆమెను చెప్పింది. మా బిడ్డకు జాబ్ ఉంది, వాళ్ళ కింద 15 మంది పని చేస్తారు, మంచి జీతం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాండ్రు, అన్నీ ఇదే చెప్పింది. కానీ మంచిది, మీరు వస్తే ఇంకా మంచిదే కదా, మేము మా దగ్గర వచ్చేస్తారు మీరు మంచిగా అంటే, సరే అంటే వస్తాం అట్లా చెప్పింది. కానీ
తర్వాత ఈ షాక్ అయిపోయినాయి జరిగినాక మేము ఒకసారి చూసినాం ఆమెకు ఫస్ట్ టైం లాడ్ చూస్తేనే మేము షాక్ అయిపోయినాయి ఇట్లా ఎందుకు జరిగింది పిల్లలకు కూడా ఇట్లా తీసుకుపోయి ఇది చనిపోవడం ఇంత ఏంటి ఇది అసలు పిల్లలకు కూడా తెలివి లేదా అంతా అట్లా చదువుకున్న వాళ్ళు పిల్లలు కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే బాగా చిన్న వాళ్ళు కాదు అంత పెద్ద పిల్లలు వాళ్ళకు తెలివి ఉండాలి కదా మాకు ఎక్కడ తీసుకుపోతుంది ఎందుకు మమ్మీ ట్రైన్ వస్తుంది కదా అటు ఎందుకు పోతాను అని పిల్లలు కూడా కొంచెం చెప్పాలి కదా ఎవరు ఏం చెప్పలేదు పిల్లలతో సహాయ ఆమె పోయి చనిపోయింది. సో చూస్తున్నాం కదా, ఒక సంవత్సరం నుంచి కూడా పుష్పలత ఇల్లు అమ్మేస్తాను 85 లక్షలకి ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులతో చెప్పడం జరిగింది. ఒక నెల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు లేదు ఇల్లు అమ్మట్లేదు మేమే ఇంట్లో ఉంటాము అంటూ కూడా ఈ ఇంటిని చూపించి ఇక్కడ ఉన్న స్థానికులతో చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ ఇల్లే ఒక వివాదమా అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ అనేక మందికి కూడా వస్తుందని చెప్పొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మనం చూడడం జరిగింది ఇల్లు ఎలా కడుతున్నారు ఏంటి అనేది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు మీదనే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ రోజు తను అలా బిహేవ్ చేసింది అనేది. గత 27వ తారీఖు తన కూతురు చైతన్య రెడ్డిని విజయశాంతి రెడ్డి పటాన్చెరు హాస్టల్ నుంచి ఔటింగ్ అని తీసుకొని వచ్చారు. ఐఐటి ప్రవేశ పరీక్ష పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా తిరిగి 29వ తారీఖు మళ్ళీ హాస్టల్ని డ్రాప్ చేసి మళ్ళీ ఆ తర్వాత 30వ తారీఖు రాత్రి 8 గంటల ప్రాంతంలో కుమారుడిని వెంట తీసుకొని మరి తన కొడుకుని వెంట తీసుకొని మళ్ళీ వెళ్ళి ఔటింగ్కి వెళ్ళాలని చైతన్య రెడ్డిని హాస్టల్కి వెళ్ళి అడిగింది. ఆ ఒక్క రోజులోనే మళ్ళీ ఔటింగ్ ఎందుకు అని హాస్టల్ నిర్వాహకులు అడిగినప్పటికీ కూడా వాళ్ళ బంధువులు చనిపోయారంటూ కూడా తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని విజయరెడ్డి ట్రైన్ కింద పడి చనిపోయింది అనేది తెలిసిన తర్వాతనే అసలు ఏం జరిగిందనే విషయాలు మాత్రం అటువైపు కుటుంబ సభ్యులకి అలాగే తను పనిచేసే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఎవరికి కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మళ్ళీ పోలీసులు ఈరోజు విచారణ చేపడుతూనే ఉన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ విజయశాంతి నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ తను ఎందుకు చనిపోయింది అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. భర్త కూడా దుబాయ్లో ఉన్న కారణంగా అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు, తనకు కూడా ఏం తెలియదని మరోవైపు చెప్తూ ఉన్నప్పటికీ తన తల్లి మీద మాత్రం కొంత అనుమానం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయే రోజు రాత్రి 46 సెకండ్లు తన తల్లితో మాట్లాడినప్పటి నుంచి కూడా తల్లి ఆ విషయాన్ని పోలీసుల ముందు కానీ లేకపోతే మీడియా ముందు కూడా అసలు ఎక్కడా కూడా నోరు విప్పని పరిస్థితి. మరి ఎందుకు ఆ 46 సెకండ్లలో ఏం మాట్లాడారు ఏంటి, కేవలం టీ తాగాము కొంతసేపు ఉంది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయిందని ఇది ఒక్క మాటే చెప్తుంది తప్ప 46 సెకండ్లు ఏం మాట్లాడింది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కేవలం పుష్పలత మాత్రమే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ శంకర్తో రిపోర్టర్ దేవిక.